ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ మీద ఉంటుంది. ఓటింగ్లో భయంకరమైన చేంజెస్ జరిగాయి. ఫస్ట్ డే అయినప్పటికీ లాస్ట్ ప్రీవియస్ వీక్స్తో కంపేర్ చేస్తే ఈ వీక్ బీభత్సమైన చేంజెస్ జరిగాయి. అంత పెద్ద ఎపిసోడ్ ఈరోజు లోడింగ్. ఈరోజు మీరు ఆల్రెడీ ఎపిసోడ్ చూసే ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి కళ్యాణ్ డెమాన్ రీతు చౌదరి ఇష్యూలో ఎవరిది తప్పు అనిపించింది, ఎవరిది రైట్ అనిపించింది కామెంట్ చేసి, దానికంటే ముందు మీరందరూ కామెంట్ చేయాల్సింది, లైక్ చేయాల్సింది. లైక్ చేయండి. ఫస్ట్ 25,000 నుంచి 30,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా ఊపులో ఉంటుంది ఈ వీడియో. ఫస్ట్ మీరందరూ కామెంట్ చేయాల్సింది, బిగ్ బాస్ సీజన్ 9 కాబోయే విన్నర్ ఎవరని మీరు అనుకుంటున్నారు? బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరని మీరు అనుకుంటున్నారు? అండ్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్గా ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఎవరు అవుతారు గెస్ చేయండి. ఎవరిని మీరు చూడాలనుకుంటున్నారు అనేది కింద అందరూ కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక 15,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 15,000 కామెంట్స్, 15,000 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎవ్రీ పర్సన్ కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి. ఎవరు విన్నర్ అవుతారు మీ ఒపీనియన్ పెట్టండి. పెట్టిన తర్వాత వాటికి లైక్లు ఇవ్వండి. చూద్దాం ఎంతమంది ఎవరిని కావాలనుకుంటున్నారు క్యాప్టెన్గా. ఫస్ట్ క్యాప్టెన్గా ఎవరిని, క్యాప్టెన్గా కాదురా, ఉడాల్ విన్నర్గా క్యాప్టెన్ అన్నదేనో అని ఉంటా. సో ఫస్ట్ మీకు కొన్ని అప్డేట్స్ చెప్తాం. అప్డేట్స్, గుడ్ న్యూస్, కళ్యాణ్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్, తర్వాత వచ్చేసరికి బిగ్ బాస్ ఆడియన్స్కి, బిగ్ బాస్ సీజన్ 7 ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. ఇవన్నీ గుడ్ న్యూస్తో స్టార్ట్ చేసి ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు అనేది ఎండ్ చేద్దాం. ఆల్రెడీ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. నేను ఈ ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేసి టైం పట్టింది ఈరోజు, చిన్న పని ఉండి. సో ఇది చేసి ఎపిసోడ్ చూసి ఎపిసోడ్ రివ్యూ చేసి పడుకునేసరికి ఈరోజు 3 అవుద్ది. ఎపిసోడ్ రివ్యూ ఈరోజు 1:30 అవుద్ది, 1:30 AM. అది వెయిట్ చేయాలి ప్లీజ్, దయచేసి ఏమనుకోవద్దు. మంచి ఎపిసోడ్ నీట్గా చేయాలి. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే క్యాప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ జరుగుతుంది ఈరోజు, ఈ పర్టికులర్ వారానికి. సో దాంట్లో ఫస్ట్ కంటెండర్గా కళ్యాణ్ పడాలా అయ్యాడు. అది ఎలా అయ్యాడంటే ఫస్ట్ ఈ వారానికి టాస్క్ గెలిచి క్యాప్టెన్సీ కంటెండర్గా కళ్యాణ్ ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యారు. ఓకేనా, ఇది పక్కన పెట్టండి. ఇది ఏం జరగబోతుందంటే ఈ వారం అంతా ఎవిక్షన్ ఫ్రీ పాస్ జరుగుతుంది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్లు పెట్టారు బిగ్ బాస్. పెడుతుంటే దానికి ఎవ్రీ డే ఒకరి నుంచి ఇద్దరు గెస్టులు వస్తూనే ఉంటారు. ఈ వీక్ మొత్తం 3-4 రోజులు గెస్టులు వస్తారు. ఎక్స్ కంటెస్టెంట్స్ ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్కరు వస్తుంటారు. యాజ్ ఆఫ్ నౌ 7th సీజన్ నుంచి ప్రియాంక జైన్ అండ్ గౌతమ్ కృష్ణ వచ్చారు. ప్రియాంక జైన్ వచ్చి టాస్క్ పెడితే ఆ టాస్క్లో గెలిచి కళ్యాణ్ పడాలా ఈ వారం ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యారనేది ఇప్పుడు మనకు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ అప్డేట్ చెప్పిన తర్వాత మీకు ఈ వీడియో స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. అది అయిపోయింది. ఈ అప్డేట్ అంతా, ఇలాంటి అప్డేట్లన్నీ క్లియర్గా ప్రతిరోజు కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఫస్ట్ దాని స్టోరీలు పెడతా ఉంటా. ప్రతి చిన్న దాని మీద వీడియో చేయలేం, ఆ స్టోరీలో ఉంటుంది. దాన్ని చెక్ చేస్తూ ఉండండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ప్రజెంట్ ఓటింగ్లో ఈ వారం విన్నర్ని డిసైడ్ చేసే ఓటింగ్ని ఎందుకు పెట్టానంటే అందరూ నామినేషన్లో ఉన్నారు కాబట్టి. 9 మంది ఉంటే 8 మంది నామినేషన్లో ఉన్నారు. ఒక్క రీతు చౌదరి గారు తప్పించి మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నప్పుడు వాళ్ళల్లో ఈ వారం ఓటింగ్ని బట్టి విన్నర్ని డిసైడ్ చేసేవచ్చు. అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందరి గేములు కూడా, ప్రతి గేము కూడా ఈ పర్టికులర్ వారం టాస్క్లే జరుగుతాయి కాబట్టి. సో టాస్క్లు బాగా జరుగుతాయి కాబట్టి ఈ పర్టికులర్ వారం ఎవరి పర్ఫార్మెన్స్ ఏంటి అనేది ఓటింగ్ అలా ఇలా తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఓటింగ్ విన్నర్ని డిసైడ్ చేసే ఓటింగ్ ఈ పర్టికులర్ వీక్ పడుతుంది. అన్ని టాస్క్లే కాబట్టి ప్రస్తుతానికి ఆల్రెడీ కళ్యాణ్ పడాలా గెలిచి కంటెండర్ కూడా అయ్యారు అనేది మనకు టాక్ చెప్పేశారు. ప్రజెంట్ ఏం జరుగుతుందంటే ఈరోజు నామినేషన్స్ చూసిన తర్వాత ఎంత హ్యూజ్ చేంజెస్ జరిగి ఉంటాయో, ఎంత హ్యూజ్ చేంజెస్ జరిగే అవకాశం ఉందనేది మనకు అర్థమవుతుంది. అంటే ఈ సీజన్లోకి బెస్ట్ నామినేషన్ జరిగాయి. రకరకాల కాంట్రవర్సీస్. ఎంత కాంట్రవర్సీ అంటే వీటన్నిటికంటే హైలైట్ కాంట్రవర్సీ ఏంటంటే, అయ్యయ్యో ఏమన్నా కాంట్రవర్సీ స్వామి, దివ్య తనుజ గారి కాంట్రవర్సీ. అన్నిటికంటే ఈ పెద్ద పెద్ద గొడవల కంటే సైలెంట్కి వెళ్ళి హక్ చేసుకుని కలిసిపోయారు చూసారా, అది పెద్ద కాంట్రవర్సీ. వీళ్ళిద్దరు కలిసిపోయేటప్పుడు అక్కడ బిగ్ బాస్ రూమ్లో కూర్చొని బిగ్ బాస్ వాళ్ళు మేనేజ్మెంటు ఎవడురా నో ఎలిమినేషన్ ఐడియా ఇచ్చింది ఎవరు ఇక్కడ టీంలో ఎవడు అనేసి వాళ్ళే తిట్టుకుంటూ ఉంటారు. ఎందుకు నో ఎలిమినేషన్ పెట్టావు, ఈ దివ్య వీళ్ళిద్దరు కలిసిపోయారు కదరా, వీళ్ళిద్దరికి ఏదో జామ్ పసాగా గుద్దుకుంటారు అనేసి మనం వేస్తే వీళ్ళిద్దరు ఏదైనా హ్యాపీగా హక్ చేసుకుని కలిసిపోయారు, బొక్క అయింది కదరా అన్న ఫీలింగ్తో బాధపడి ఉంటారు. అదొకటి. సంజన గారు వర్సెస్ రీతు చౌదరి గారి పెద్ద గొడవ. సంజన గారి గురించి చెప్తాను. కళ్యాణ్ డెమాన్ అండ్ రీతు చౌదరి గురించి పెద్ద గొడవ. ఈ పెద్ద గొడవ అన్నాను కానీ విషయం వచ్చినప్పుడు చెప్తాను, మీరు కూడా నవ్వుకుంటారు. ఇప్పుడు దాకా లైవ్ చూసాను, మనం ఏం చేయలేమండి, కష్టం. దాని గురించి వచ్చినప్పుడు చెప్తా ఏం జరిగింది అనేది. ఫస్ట్ నెంబర్ 1 పొజిషన్లో ఈ పర్టికులర్ వారం ఎవరున్నారు ఓటింగ్లో? ఇప్పటికీ కూడా నెంబర్ 1 పొజిషన్లో తనూజ గారే ఉన్నారు. తనూజ ఈజ్ లీడింగ్ ఇన్ ఓటింగ్ పోల్స్. బట్
చాలా వెరీ లెస్ డిఫరెన్స్తో ఉన్నారు. అన్ని సీజన్స్ అన్ని వీక్స్తో కంపేర్ చేస్తే దాదాపు 25% డిఫరెన్స్ నుంచి కేవలం 4-5% డిఫరెన్స్కి వచ్చారు తనూజ గారి ఓటింగ్. కేవలం 3-4% డిఫరెన్స్కి వచ్చారు. మన ఓటింగ్ పోల్ అయితే 1% కళ్యాణ్ పడాలా ఎక్కువ ఉన్నాడు, కానీ 1% కళ్యాణ్ పడాలా ఎక్కువ ఉన్నాడు. కానీ మిగతా చాలా చోట్ల అన్ని యావరేజ్ చూస్తే ఒక 3-4% డిఫరెన్స్ మాత్రం ఉంది. స్టిల్ తనూజ గారి ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు. కానీ ఎంత చేంజ్ అయిందంటే రీసెంట్ టైమ్స్లో లాస్ట్ ఫ్యూ డేస్లో కనీసం 15-20% ఓటింగ్ పెరిగింది కళ్యాణ్కి. తనూజ గారి ఓటింగ్ అలాగే ఉంది, కళ్యాణ్ ఓటింగ్ పెరుగుతుంది. అది మీరు ఉన్నా కాదన్నా ఫ్యాక్ట్, అది అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. ఇప్పుడు తనూజ గారి నెంబర్ 1 పొజిషన్లో ఉండడానికి కారణాలు ఏంటంటే ఆవిడ ఓటింగ్ ఫస్ట్ నుంచి అట్టే ఉన్నారు. ఆవిడ ఓటింగ్ ఏం పెరిగింది ఏం లేదు, 100% ఆవిడ ఓటింగ్ పెరగల. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ఆవిడ ఓటింగ్లో డిఫరెన్స్ ఏం లేదు. ఆవిడకి ఎంత పడుతుందో అంత ఓటింగ్ కాన్స్టెంట్గా పడుతుంది. కానీ కింద ఉన్న కళ్యాణ్ పడాలకి ఓటింగ్ పెరిగింది. రీజన్స్ వచ్చి తనూజ గారు వస్తే ఈ పర్టికులర్ డే కూడా మొత్తం ఫుటేజ్ అంతా ఆవిడ చుట్టే జరుగుతుంది. స్వామి ఆవిడ చుట్టే, ఆవిడ లేనిది బిగ్ బాస్ సీజన్ 9లో ఎపిసోడ్ లేదా అన్న ఫీలింగ్తో వచ్చే అంత కంటెంట్ ఇస్తున్నారు. 50 నిమిషాల్లో 20 నిమిషాలు 15-20 నిమిషాల కంటెంట్ తనూజ గారిదే ఉంటుంది ప్రతిరోజు, ఈరోజు కూడా. కానీ ఈరోజు కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. సుమన్ శెట్టి గారితో నిన్ను ఎక్కే అన్నది పైకి వెళ్ళి సర్దుకోమని కూడా చెప్పారనేసి చెప్పడం, అది ఏం చెప్పాలి, ఆవిడదే మిస్టేక్. క్యాప్టెన్సీ సంచాలకగా ఆవిడదే మిస్టేక్, దెర్ ఈజ్ నో డౌట్. ఇలాంటి మిస్టేక్స్ కనపడుతున్నాయి. కనపడిన తర్వాత కూడా ఆ మిస్టేక్స్ని లేదు నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని వాళ్ళని ఆ క్యాప్టెన్సీ సంచాలకగా రాంగ్గా చేసినా కూడా రాంగ్ కాదని అనుకునేది నెగిటివ్స్ ఉన్నాయి. బట్ దాంట్లో కూడా డిఫెండింగ్ పాయింట్లు దొరుకుతున్నాయి. తనూజ గారి ఫ్యాన్స్కి అదృష్టం ఏంటంటే ఈ సీజన్లో తనూజ గారి మిస్టేక్ని బాగా క్షుణ్ణంగా చూస్తే, ఎపిసోడ్ లైవ్లు చూస్తే, అన్ని రకాలుగా చూస్తే ఆవిడ మిస్టేక్ కొంచెం కనపడద్ది. బట్ నార్మల్గా సింపుల్గా చూస్తే అది కనపడదు. ప్లస్ డిఫెండింగ్ పాయింట్ వస్తుంది. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో డిఫెండింగ్ పాయింట్ ఏమొచ్చిందంటే సుమన్ శెట్టి గారు ఏం చేశారంటే ఆ పర్టికులర్ టైంలో ఫైర్ అవ్వరు, ఆ పర్టికులర్ టైంలో ఏం మాట్లాడరు, సైలెంట్గా ఉన్నారు. అంతా అయిపోయింది, నాది మిస్టేక్ కూడా ఉందిలే అనేసి అన్నారు. అండ్ ఆయన మిస్టేక్ కూడా ఉంది. ఆయన తప్ప పరిగెత్తుకుంటూ వెళ్తారు ఫస్టే, అవి ముందే. అప్పుడే కానీ తనూజ గారు పిలవకుండా ఉంటే అప్పుడే ఆయన ఓడిపోయాడు. కానీ ఆవిడే పిలిచి మళ్ళీ పెట్టమన్నప్పుడు ఆవిడ ఎల్లు అన్నారు. అప్పుడు ఎల్లు అనే తప్పు, కానీ ముందే కానీ అసలు పిలవకుండా ఉంటే ఆయనదే తప్పై ఉండేది. ఇలాంటి డిఫెండింగ్ పాయింట్స్ వచ్చాయి. బికాజ్ అక్కడ ఉన్న సుమన్ శెట్టి అనే కాబట్టి ప్రతిసారి ఆట ఆడిన తర్వాత సంచాలకుని బ్లేమ్ చేయడం, ఆ ఆటలో ఆయనది కూడా మిస్టేక్ ఉంటుంది. ఆయన మిస్టేక్ ఉంటుంది, స్టిల్ సంచాలక మిస్టేక్ ఉంటుంది, సంచాలకుని బ్లేమ్ చేస్తుంటాడు సుమన్. ఇలాంటి ఆ పాయింట్ల వల్ల తెలియకుండా తనూజ గారికి అంటే ఆవిడ మిస్టేక్ కనపడుతున్నా ఆవిడకి దాన్ని ఏమంటారు డిఫెండ్ చేసుకునే పాయింట్స్ కూడా దొరుకుతున్నాయి ఆవిడ నెగిటివ్ అయిన సిచ్యువేషన్స్లో. అది ఆవిడకి గ్రాఫ్ని కాపాడుతుంది. దాంతోపాటుగా లాస్ట్ వీక్ చూస్తే బాగా హైలైట్ అయింది ఎవరెవరికంటే ఫ్యామిలీ వీక్స్లో కళ్యాణ్ పడాలకి ఫస్ట్, నెక్స్ట్ తనూజ గారికి హైలైట్ అయింది. మీలో చాలామందికి తనూజ గారిది ఏమంత హైలైట్ కాలేదు కదరా అనేసి అనుకుంటారేమో. ఆవిడది ఏం జరిగింది తెలుసా, మీరు ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి. ఒక రీలు 2 కోట్ల వ్యూస్ వచ్చింది. 2 కోట్ల వ్యూస్, తెలుగు బిగ్ బాస్కి 2 కోట్ల వ్యూస్, 2 లక్షలు కాదు 20 లక్షలు కాదు, 2 కోట్ల వ్యూస్ వచ్చింది. వాళ్ళ చెల్లెలికి ఆవిడ నలుగు పెట్టిన రీలుని చూసారా, 2 crore వ్యూస్ వచ్చింది. అది అంత ఎమోషనల్ ఫ్యామిలీ వీక్, అంత ఎమోషనల్ థింగ్. అది బీభత్సమైన వైరల్ అయింది. ఆవిడకి అది పాజిటివిటీ వచ్చింది. దాంతోపాటుగా లాస్ట్ వీక్ మొత్తం కంటెంట్ మొత్తం ఆవిడ చుట్టే తిరిగింది లాస్ట్ వీక్ కూడా. దాంతోపాటుగా శనివారం ఎపిసోడ్లో కూడా ఆవిడ చుట్టే తిరిగింది. ఆదివారం ఎపిసోడ్లో కూడా ఆవిడ చుట్టే తిరిగింది. ఎందుకంటే ఆదివారం ఎపిసోడ్లో, శనివారం ఎపిసోడ్లో ఏమో కాంట్రవర్సీ పాయింట్స్ డిస్కషన్ చేశారు కొంతసేపు. ఆదివారం ఎపిసోడ్లో ఆవిడ సీరియల్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే 2 వచ్చారు. వాళ్ళు కొంచెం ఓవర్ బోర్డ్ అయినట్టుగా కనపడుతున్నా హరిత గారు అట్లా స్టిల్ వాళ్ళదే హైలైట్ అయింది. ఆ నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాళ్ళదే హైలైట్ అయింది. దాంట్లో కూడా తనూజ గారికి పాజిటివ్ ఎక్కడైందంటే వాళ్ళ సిస్టర్ పెళ్ళి. నేను ఇప్పటికీ నాకు ఎంత మంది సబ్స్క్రైబర్లు ఎన్నిసార్లు మెసేజ్ చేసినా నువ్వు కావాలని తనూజ గారిని పొగుడుతున్నావా, తనూజ గారి ఏడుపుని ఇట్లా అంటావా, వాళ్ళు కొంచెం ఫేక్గా అనిపించారు, ఆ సీరియల్ డ్రామా చేశారనేసి అంటున్నా కూడా నాకు స్టిల్ అది అలా అనిపించట్లా. నేను ఎప్పుడు ఎలా తప్పుపడతానంటే రీజన్లెస్గా ఏడిస్తే అది సింపతి కోసం వేసారేమో, దొంగ ఏడిపోయేమో అని అనుకుంటానేం. కానీ దెర్ ఈజ్ ఎ రీజన్. పెళ్ళి పోలేదు, మిస్ అయ్యారు, పేరెంట్స్ రాలేదు, ప్లస్ వాళ్ళతో అనుబంధం ఉంది. రీజన్ ఇక దాన్ని నేను ఫేక్ అని ఎలా నేను ప్రూవ్ చేయగలను, ఎలా జస్టిఫై చేయాలి కదా దానికి, ఎలా హౌ
హౌ కెన్ ఐ టెల్ దట్ ఈస్ ఫేక్? చెప్పడానికి లేదు, రీజన్ లేదు అంటే ఫేక్ అని చెప్పగలం. రీజన్లు మనకు కనపడుతున్నాయి కదా, కాబట్టి అది కూడా ఆవిడకి పాజిటివ్ అయింది. అరే ఈ టైంలో వాళ్ళ పేరెంట్స్ రాకుండా సీరియల్ ఆర్టిస్టులు రావాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ హర్ సిస్టర్స్ మ్యారేజ్ అనే పాయింట్ కూడా కనెక్ట్ అయింది. ఇది కూడా వర్కౌట్. దాంతోపాటుగా హ్యూజ్ పాపులారిటీ ఉండే ఇద్దరు సీరియల్ ఆర్టిస్టులు వచ్చారు. ఇద్దరు హ్యూజ్ పాపులారిటీ ఉండే వాళ్ళు వచ్చినప్పుడు దాని ప్రకారంగా కూడా సీరియల్ ఆడియన్స్ కూడా మళ్ళీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆవిడకి ఎక్కువ పడేదే సీరియల్ యాక్టర్స్, సీరియల్ ఆడియన్స్. మళ్ళీ సీరియల్ ఆడియన్స్ గుర్తు చేసిపోయినట్టుంది. ఆ ముద్దమందారం పాయింట్ తీసుకొని వచ్చింది కూడా ఎందుకని అనిపిస్తుంది నాకు. సీరియల్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలని, వీళ్ళందరూ ముద్దమందారంలో యాక్ట్ చేసిన వాళ్ళు కాబట్టి ఆ ముద్దమందారం చూసే వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకొని కనెక్ట్ అవ్వాలన్నట్టు చేసినట్టుగా అనిపిస్తుంది నాకు. ఓవరాల్గా లాస్ట్ వీక్ అంతా కూడా ఆవిడకి కంటెంట్ ఎక్కువ వస్తుంది. బట్ ఆవిడ ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం పెరగట్లేదు, కాన్స్టెంట్గా అంతే ఉంది. కంటెంట్ ఎక్కువ వచ్చి ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు పెరగట్లేదు అంటే, ఎక్స్ట్రాడినరీగా ఏదైనా జరిగిందంటే ఈ పర్టికులర్ 1-2 వీక్స్ నుంచి తనూజ గారి రిలేటెడ్ గ్రాఫ్ పెరిగేదానికి ఏం జరగట్లేదు. మహా అయితే అప్పుడప్పుడు నెగిటివ్ ఫుటేజ్లు వస్తున్నాయి, నెగిటివ్ కంటెంట్ వస్తుంది తప్పించి, కంటెంట్ ఎక్కువ వస్తుంది తప్పించి పాజిటివ్ ఫుటేజ్ ఎక్స్ట్రాడినరీగా ఆవిడ గ్రాఫ్ని ఇంకొంచెం పెంచి కళ్యాణ్కి ఈవిడిని దూరం చేసేటట్టు జరగట్లేదు. సో ప్రస్తుతానికి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఈ పర్టికులర్ డే కూడా ఆవిడ చుట్టే ఫుటేజ్ పెరిగింది కాబట్టి, ఫుటేజ్ తిరిగింది కాబట్టి ఆ ఓటింగ్ అలాగే కాపాడుకుంటూ వస్తారు. బట్ ఈరోజు పర్టికులర్ ఎపిసోడ్లో బీభత్సమైన హైలైట్, మామూలు హైలైట్ కాదు అనే సిచ్యువేషన్స్ అయితే పెద్దగా లేవు. నేను చూసిన లైవ్ ప్రకారం ఎపిసోడ్లో ఏదైనా ఉంటే టెలికాస్ట్ అయిన తర్వాత మాట్లాడతా. ప్రస్తుతానికి స్టిల్ షీ ఈజ్ ఇన్ నెంబర్ 1 పొజిషన్. రేపు గట్టిగా మాట్లాడుకుందాం తనూజ గారి గురించి. ఈ పర్టికులర్ డేకి ప్రస్తుతానికి ఇదే. నెక్స్ట్ కళ్యాణ్ పడాల గురించి మాట్లాడదాం. కళ్యాణ్ 2nd పొజిషన్లో ఉన్నాడే కానీ ఫస్ట్ పొజిషన్కి వెరీ సూన్ రాబోతున్నాడా అనంత ఓటింగ్ పడుతుంది. మీరు తనూజ గారి ఫ్యాన్స్ అలర్ట్ కాకపోతే కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్కి వెరీ సూన్ వస్తాడు. అది నాకు తెలిసి ఈ వీక్లోనే జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బికాస్ ఈ వీక్ మొత్తం టాస్క్లు ఉండబోతున్నాయి. దాంతోపాటు ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత కళ్యాణ్కి ఓటింగ్ పెరుగుద్దని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కానీ ఎపిసోడ్లో బూతులు మాట్లాడకుండా ఉండుంటే, లైవ్ చూసిన దాని ప్రకారం బూతులు మాట్లాడలేదేమో, అది ఓవర్ లీక్లు ఎవరో కావాలని లీక్స్ చేశారు. ఎందుకంటే లైవ్ చూసేదేనో గొడవ అయిన తర్వాత రీతూ చౌదరి, కళ్యాణ్, డెమాన్ పవన్ అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు బిన్ బ్యాగ్ల మీద కూర్చొని, బెడ్రూమ్లో కూర్చొని. ఇంకా వాళ్ళు ఇంకా బూతులు మాట్లాడితే అంత ఇష్యూ జరుగుద్దా? బట్ ఓవర్ అగ్రెసివ్ అయ్యావు అనేసి భరణి గారు, ఇమాన్యుల్ అండ్ దాంతోపాటుగా లైవ్లో ఒక మాట మాట్లాడతారు. వాడు 4-5 రోజుల నుంచి మనసులో పెట్టుకొని బరస్ట్ అయిపోయాడు, బాధ పెట్టుకొని బరస్ట్ అయిపోయాడు. ఎందుకు బాధ అంటే, ఈ అమ్మాయి ఇతన్ని అనుమానిస్తుంది. నువ్వు ఇమాన్యుల్తో కలిసావేమో అని అనుమానిస్తే, ఇక్కడ చూస్తేనేమో డెమాన్ పవన్ కలిసి ఉంటాడు ఇమాన్యుల్తో. అది చూసి బాధ అనిపించి అగ్రెసివ్ ఫీల్ అయ్యాడు కళ్యాణ్. నాతో పాటుగా చేరిన దాని ఇవన్నీ ఎక్స్ట్రా అయిపోయినాయి. స్టిల్ దిస్ ఈజ్ వెరీ పాజిటివ్ ఎపిసోడ్ యాజ్ పర్ ద లైవ్. కళ్యాణ్కి పాజిటివ్ ఎపిసోడ్ అంటే తెలిసిందే ఓటింగ్ పెరుగుద్ది. ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఎపిసోడ్ తర్వాత కళ్యాణ్కి కనీసం 3-4% ఓటింగ్ పెరుగుద్ది. తనని ఈ పర్టికులర్ ఎపిసోడ్ తర్వాత టాప్లో నిలబెట్టద్దేమో అన్న ఫీలింగ్ నాకుంది. దాంతోపాటుగా లాస్ట్ వీక్ నుంచి ఫ్యామిలీ వీక్ 2 రోజులు బీభత్సమైన పాజిటివ్ కళ్యాణ్. ఫ్యామిలీ వీక్ పాజిటివ్. ఫ్యామిలీ వీక్లో వాళ్ళ మదర్ వచ్చింది అందరికంటే హైలైట్ అని డిఫరెన్స్ చేయకూడదు, తప్పు, వెరీ సారీ. వన్ ఆఫ్ ది హైలైట్స్ కళ్యాణ్ పడాలది. ఎందుకంటే వాళ్ళ మదర్ది పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే ఆ ఎమోషన్స్ ఏమన్నా ఇదా, నేను పలానా కొడుకుని, పలానా కూతుర్ని, పలానా కళ్యాణ్ వాళ్ళ అమ్మ అనిపించుకున్న అన్నట్టుగా గర్వంగా హ్యాపీగా వాళ్ళ అమ్మని పరిచయం చేసిన విధానం కానీ, ఆ తర్వాత చైల్డ్హుడ్ గురించి ఫొటోస్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు అతను ఎమోషనల్ అయింది కానీ బీభత్సం కరెక్ట్. అవన్నీ పర్సెంటేజ్ ఓటింగ్ పెంచుకుంటూ వచ్చింది. తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చి కనీసం అంటే ఒక 5-6% ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు పెంచేసి వెళ్ళారు అంటే మీరు కాదంటారా? ఏం మాటలు స్వామి, నీతి నిజాయితీ ఉంచరా, కప్పు కాదు మనకు ముఖ్యం, డబ్బులు కాదు మనకు ముఖ్యం, ఏం వద్దురని. డబ్బు ఉండేవాడు వచ్చి ఇట్లాంటి డైలాగులు కొడతావు. బాగా రిచ్ పర్సన్ వచ్చి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఇలాంటి డైలాగులు కొడితే ఓకే. అరే డబ్బులు లేని వాళ్ళు, ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు, ప్లస్ అంత పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు వాళ్ళకి కనపడుతుంది. నేను సింపతి డ్రామా చేసినట్టు, సింపతి ఇంజెక్ట్ చేయడానికి చేస్తాను మీ ఇష్టం, ఉన్నది తెలిసింది ఎవరి గురించి అని చెప్తున్నాను. అలాంటి వాళ్ళ నోట్లో నుంచి ఆ పేరెంట్ నుంచి ఆ మాట రావడం హైలైట్ అయింది. ఇది ఒకటి హైలైట్ అయితే, మళ్ళా కళ్యాణ్కి నిన్న అఖిల్ వచ్చి కూడా నీతి నిజాయితీగా నువ్వు బాగా ఆడుతున్నావు, నీ ఆట తిరిగానే మాట్లాడే విధానం అన్నీ బాగున్నాయి అని అప్రిషియేట్ చేయడం. సండే ఎపిసోడ్లో తన కంటెంట్ కాకపోయినా కంటెంట్ వచ్చింది. మళ్ళీ ఈరోజు ఓటింగ్లో బీభత్సమైన కంటెంట్, బీభత్సమైన ఫైట్ జరిగింది. బిగ్ బాస్ తెలుగులో సీజన్ 9లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్స్ జరిగింది. ఆటోమేటిక్గా ఆ ఎలివేషన్ వస్తుంది, ఆటోమేటిక్గా ఆ ఓట్లు పుష్ అయితే వస్తుంది. దేనికోసం అయితే కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారో, ఏ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి మూమెంట్ వచ్చినప్పుడు ఓటింగ్ పుష్ అయితే జరిగితే ఆ రీల్స్ రీచ్ రావడం, ఆ వీడియోస్ రీచ్ రావడం, కొత్త ఆడియన్స్కి రీచ్ అవ్వడం, ఇలాంటివన్నీ రీచ్ వచ్చే కొద్ది ఆటోమేటిక్గా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుద్ది. యాజ్ ఆఫ్ నౌ తను 2nd పొజిషన్లో ఉన్నప్పటికీ జస్ట్ 3-4% డిఫరెన్స్తోనే ఉన్నారు తనుజ గారికి. ఈ సీజన్లో ప్రస్తుతం ఉన్న దీని ప్రకారం కళ్యాణ్ ఆర్ తనుజ ఎవరైనా అలా ఓగా గెలిచవచ్చు. 1-sidedగా ఉండి వీళ్ళే గెలుస్తారు, ఇతను గెలవలేరు, ఈవిడ గెలుస్తారు, ఆవిడ గెలుస్తారు అనేది ఏమి లేదు. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళిద్దరిలో కళ్యాణ్ ఆర్ తనుజ ఎవరైనా గెలవచ్చు ఈ సీజన్. అంత ఈజీ టైట్గా ఉంది తప్పించి 1-sidedగా అస్సలే లేదు.
అది పొజిషన్. సెకండ్ పొజిషన్లో ఉంటే థర్డ్ పొజిషన్ ఇమాన్యుయల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి స్వామి. 10 వారాలు నామినేషన్లోకి రాని పర్సను స్టిల్ ఓట్ బ్యాంక్లో థర్డ్ పొజిషన్ ఉన్నారంటే ఆశ్చర్యపోతున్నాం. థర్డ్ పొజిషన్లో ఏ సీజన్లో అయినా లాస్ట్ 2లో ఉండేవాళ్ళు, ఇలాంటి సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు. అలాంటిది థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. బికాస్ ఆఫ్ హిజ్ ఎంటర్టైన్మెంట్ అండ్ బికాస్ ఆఫ్ హిజ్ ఫిజికల్ టాస్క్ పర్ఫార్మెన్స్, బికాస్ ఆఫ్ హిజ్ మైండ్ గేమ్. ఆట వల్లే అతని పర్ఫార్మెన్స్ వల్లే తను ఇప్పటికీ టాప్ 3లో ఉన్నాడు. ఓటింగ్ ఈ పర్టికులర్ వారం అందరూ నామినేషన్లో ఉన్న వారం కూడా 3వ పొజిషన్లో కళ్యాణ్ ఇమాన్యుయల్కి పడుతుందంటే ఓటింగ్ చూసుకోండి. అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేశాడు, అన్ని టాస్క్లు ఆడాడు, బీభత్సం. తన కంటెంట్ కూడా ఎవ్రీ 10 to 15 minutes ఉంటుంది. ఈరోజు నామినేషన్స్లో పెద్ద హైలైట్ టైం కాలేదు, స్టిల్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. దాంతోపాటుగా లాస్ట్ వీకు తనకి బిగ్ బాస్ ఏం చేశారంటే లాస్ట్లో తీసుకొచ్చాడు ఫ్యామిలీ వీక్. స్టిల్ ఫస్ట్లోనే ఓటింగ్లో సేవ్ అయిపోయాడు, ఆ బూస్ట్ వచ్చింది. తర్వాత సరికి అవినాష్ వచ్చి క్లియర్గా చెప్పాడు, నువ్వు తనుజతోనే టార్గెట్గా పెట్టుకుని ఆడు అంటే యాజ్ ఇట్ ఈజ్ అదే చేశాడు. దాన్ని మీరు కొంతమంది నేను చెప్పిన దాన్ని నెగిటివ్గా తీసుకుంటారేమో, అది పాజిటివ్ థింగ్. ఇమాన్యుయల్ తనుజతోనే రైవలరీ పెట్టుకోవాలా లేదా కళ్యాణ్తో రైవలరీ పెట్టుకోవాలా, తన పొజిషన్ మారాలంటే తను థర్డ్లో ఉన్నాడు, సెకండ్ వాళ్ళతో ఫస్ట్ వాళ్ళతో రైవలరీ పెట్టుకోవాలి. అది ఎవరైనా క్లియర్గా అవినాష్ చెప్పేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈరోజు స్టార్ట్ చేశాడు. ఈరోజు నామినేషన్ కూడా చేశాడు. తర్వాత సంగతి నామినేట్ చేస్తే ఆవిడ మళ్ళీ నామినేషన్ చేయొచ్చు, వీడికి కాన్ఫంటేషన్ పడవచ్చు, గొడవలు జరగని. ప్రస్తుతానికి ఆ రైవలరీ కోసం ట్రై చేశాడు, ఆ ఇన్పుట్స్ని తీసుకున్నాడు అనేసి గట్టిగా అనిపించింది నాకు. ఇది జరుగుతుంది. ఇమాన్యుయల్కి థర్డ్ పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. ఇది పెరుగుద్దా అంటే నామినేషన్లో కంటిన్యూస్గా ఈ 1-2 వారాలు కూడా అలాగే ఉంటే పెరిగే అవకాశం ఉంది. కానీ ఇది సెకండ్ పొజిషన్కి పోవాలి అంటే ఐ థింక్ మోస్ట్లీ ఇంపాసిబుల్. ఎందుకు చెప్పమంటారా? ఇలా ఆడితే ఇంపాసిబుల్. ఆ పొజిషను ఇప్పుడు కళ్యాణ్కి తనుజకి డిఫరెన్స్ తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మారచ్చేమో అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఇమాన్యుయల్కి, కళ్యాణ్కి, తనుజ గారికి కనీసం 30 to 35% డిఫరెన్స్ ఉంది. 30% డిఫరెన్స్ ఉంది. ఇది మారాలంటే ఏం చేయాలి సార్? అసలు అరాచకమైన ఆర్గ్యుమెంట్స్, అరాచకమైన గొడవలు, అరాచకమైన టాస్క్ పర్ఫార్మెన్స్ ఇన్ని జరగాలి. ఈ పర్టికులర్ 3 weeksలో ఇంత చేంజ్ కావాలంటే అది టఫ్. ఇంపాసిబుల్ అని చెప్పడం వెరీ టఫ్. ఇంపాసిబుల్ కాదు, 1-2% ఛాన్స్ ఉంది. ఎందుకంటే కళ్యాణ్ నోటుకు వచ్చినట్టు మాట్లాడే ఎవరైనా తలకాయ బాల్గొట్టి, తనుజ గారు నోటుకు వచ్చిన మాట్లాడే ఎవరైనా తలకాయలు బాల్గొడితే ఇమాన్యుయల్ బీభత్సంగా పర్ఫార్మెన్స్ చేసుకుంటూ ఓన్లీ పాజిటివ్ కంటెంట్ వస్తే రావచ్చు. బట్ కష్టం, ఇంపాసిబుల్ కాదు. అది పరిస్థితి. థర్డ్ పొజిషన్లో ఉన్నారు, డిఫరెన్స్ ఎక్కువ ఉంది. ఫోర్త్ పొజిషన్లోకి వచ్చేసరికి డిమాండ్ పవన్ ఉన్నాడు. డిమాండ్ పవన్కి ఈరోజు డిమాండ్ పవన్తో తలకాయ నొప్పి ఏమైందంటే, మనోడు మనిషి మంచోడు, మాట తీరు మంచిది, ఆటలు భయంకరంగా ఆడతాడు. ఎక్కడ వస్తుందంటే ఇన్నోసెంట్ పర్సనాలిటీ. ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఈరోజు నామినేషన్లు పెట్టేటప్పుడు ఇమాన్యుయల్ నామినేట్ చేస్తూ ఫస్ట్ 2-3 points ఆపేస్తుంటే అసలు గొడవలేదు. థర్డ్, ఫోర్త్ తీసుకొచ్చేసరికి ఆ 2 points దారుణమైన పాటలు. దానివల్ల అతను లాక్ అయిపోయాడు. అనవసరంగా డీల్ పెట్టుకున్నాను, ఇమాన్యుయల్తో డీల్ పెట్టుకున్నాను అన్న తర్వాత కళ్యాణ్ రంగంలోకి వచ్చిండు. కళ్యాణ్ రంగంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తనదే రైట్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ డీల్ పెట్టుకున్నది కళ్యాణ్కి తెలీదు. కళ్యాణ్ వచ్చేసరికి బ్లూ టీమ్కి ఆడాలంటే అందరూ ఉన్నప్పుడు బ్లూ టీమ్కి ఆడాలన్నప్పుడు సైలెంట్గా ఉన్నాడు డిమాండ్. అంటే ఆడతాననే కదా. అలాంటి వ్యక్తి వెళ్ళి ఇమాన్యుయల్తో డీల్ పెట్టుకున్నాడంటే ఆ డీల్ పెట్టుకున్న వాళ్ళు ఇతని మీద అనుమానపడరు. రీతు చౌదరి, ఆవిడ సంబంధం లేకపోయినా రీతు చౌదరి కళ్యాణ్ మీద అనుమానపడి కళ్యాణ్ ఫస్ట్లో పంపించింది. ఆ రోజు ఎవరిని ఫస్ట్లో పంపించాలి? 2 సార్లు క్యాప్టెన్ అయిన వాళ్ళని, ఒకసారి క్యాప్టెన్ అయిన వాళ్ళని ఎప్పుడైనా పంపించేది ఎప్పుడైనా. కానీ వాళ్ళంతా ఒకటి కాబట్టి రీతు అండ్ డిమాండ్ కళ్యాణ్ ఫస్ట్లో పంపించారు. అప్పటి నుంచి బాధపడుతూ కోపంలో ఉన్నాడు. ఇదంతా ఈరోజు ఫ్రస్ట్రేషన్ తీరుకుంది. ఇది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. స్టిల్ హీ ఈజ్ ఇన్ 4th పొజిషన్. రీజన్స్ ఆర్ వెరీ సింపుల్. లాస్ట్ వీక్ మనోడు ఎమోషన్ అవ్వడు, కానీ ఎమోషన్ అయ్యేంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే ఆ ఎమోషన్ అయ్యి తన బాధ అంతా వెళ్ళగక్కి అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది అతనికి. అలాంటి కష్టాలు ఉన్నాయి. బట్ స్టిల్ అది ఏదైతే ఉందో స్ట్రెంత్ ఉంది చూసారా, స్ట్రాంగ్ పర్సనాలిటీ, దానివల్ల అది ఆపుకోవడం వల్ల కూడా కొంత ఓటింగ్ పర్సంటేజ్ డౌన్ అవుతుంది. అది తను ఓపెన్ అప్ అయిపోవాలి, ఆ ఎమోషన్ని చూపించాలి. కంట్రోల్ చేసుకుంటున్నా అనేసి అంటారు ప్రతిసారి. ఆ కంట్రోల్ చేసుకోవడం ఫ్యామిలీ వీక్లో వర్కౌట్ కాదు. ఫ్యామిలీ వీక్లో అంటే దొంగతనంగా దొంగ ఏడుపులు ఏడవాలని కాదు, తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. అంతేగాని ఏడుపు రాకపోవడం కాదు. ఎమోషన్ క్లియర్గా వచ్చింది వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు. బట్ స్టిల్ వాళ్ళ అమ్మగారు వచ్చిన ఎపిసోడ్ వెరీ డీసెంట్. తను బిహేవ్ చేసిన విధానం రీతు చౌదరితో భయంకరమైన డీసెంట్గా బిహేవ్ చేశాడు. రీతు చౌదరికి అందరికంటే ఫస్ట్లోనే పరిచయం చేశాడు, అందరికంటే ఫస్ట్లోనే ఆ లడ్డు పెట్టించాడు వాళ్ళ అమ్మ చేతే. ఇవన్నీ క్లియర్గా డీసెంట్గా బిహేవ్ చేశాడు. కానీ రీతు చౌదరి వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు నార్మల్గా అందరితో పాటు గుంపులో ఎందుకు మాట్లాడారు, కానీ స్పెషల్గా పిలిచింది మాత్రం తనుజాని అండ్ మన ఇమాన్యుయల్ని పిలిచారు. కానీ రీతు చౌదరి వాళ్ళ ఫ్యామిలీ డెమాన్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అది కొంచెం బాధ అనిపించింది. స్టిల్ అది కూడా డెమాన్ పవన్కి పాజిటివ్ అయింది.
వీటన్నిటికంటే వాళ్ళ నాన్నగారు ఇన్నోసెన్స్, వాళ్ళ నాన్నగారు వచ్చి మాట్లాడిన విధానం, వాళ్ళ నాన్నగారు నీతి నిజాయితీగా నా బిడ్డను పెంచాను సార్ అని చెప్పిన విధానం, నా కొడుకు వల్ల మిమ్మల్ని చూశారని గర్వపడ్డ విధానం, హ్యూజ్ పాజిటివ్ ఎపిసోడ్, టూ గుడ్. ఇది పాజిటివ్ అనమాట. లాస్ట్ వీక్ అంతా కూడా తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చింది ఇది. తర్వాత ఈరోజు ఏం జరిగిందంటే నామినేషన్లో మీరు ఏం చేయాలని చూసారు. ఇది పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఆ రీజన్స్ కావచ్చు, మాట్లాడిన విధానం. ఇక్కడ కళ్యాణ్ నిలబెట్టేయండు డెమాన్ పవన్ కంటే కూడా. ఇది కొంచెం ఎఫెక్ట్ తప్ప ఈ పర్టికులర్ వీక్లో తన ఆ 4th పొజిషన్ నుంచి 3rd పొజిషన్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా అంటే 3rd పొజిషన్ 4th పొజిషన్లో ఉన్న ఇద్దరికి 9 to 10% అంతే ఓటింగ్. ఆ 1.5% డిఫరెన్స్ ఉంది, ఈక్వల్గా ఉన్నారు. కాబట్టి ఈ టాస్క్లో ఇద్దరు మంచి పర్ఫార్మర్లే. వీళ్ళిద్దరిలో ఎవరు మంచిగా పర్ఫామ్ చేస్తే ఈ వారం అంతా వాళ్ళు 3rd పొజిషన్లోకి వచ్చి మిగతా వాళ్ళు 4th పొజిషన్కి వచ్చే అవకాశం ఉంది. బికాజ్ అన్ని టాస్కులు కాబట్టి. ఇది 4th. ఇప్పుడు 5th పొజిషన్కి వచ్చేసరికి లైట్ ఆగేది, కొంచెం ఛార్జింగ్ తక్కువ ఉంది అందుకని సారీ ఏమనుకుంది. 5th పొజిషన్కి వచ్చేసరికి 5th పొజిషన్లో ఎవరు ఉన్నారు? 5th పొజిషన్కి వచ్చేసరికి భరణి గారు ఉన్నారు. భరణి గారు ఎందుకన్నా 5th పొజిషన్ సుమన్ శెట్టి గారు కదా అంటే భరణి గారు 5th పొజిషన్లో ఉన్నారు. రీజన్ ఈజ్ నిన్న నాగబాబు గారు వచ్చిపోయిన తర్వాత సోషల్ మీడియాలో కొంత పాజిటివిటీ పెరిగింది భరణి గారికి. మీరు గమనించండి ఎక్కడైనా ఆ కామెంట్స్ కావచ్చు, ఆ మెగా ఫ్యామిలీ సపోర్ట్ కానీ, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ సపోర్ట్ కానీ, ట్విట్టర్లో కానీ, ట్వీట్లు కానీ, ఆ తర్వాత ట్విట్టర్లో ట్వీట్ కాదు, ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ల కింద కామెంట్స్ కానీ, వాళ్ళ ఫ్యాన్స్ నుంచి వచ్చే మెగా ఫ్యామిలీ ఫ్యాన్ పేజెస్ నుంచి కానీ వీటి నుంచి నాకు రిసీవ్ అవుతున్నాయి కామెంట్లు. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ ఛానల్ కింద పోలింగ్లో కానీ కొంత కనపడుతుంది క్లియర్గా. దాంతోపాటుగా ఈ రీజన్ ఏంటంటే నాగబాబు గారు వచ్చిన తర్వాత ఆయన చూసిన తర్వాత ఈ పొలిటికల్ ఓట్లు పెరుగుతాయి, నిజంగా పెరుగుతాయి బాబా, మెగా ఫ్యామిలీ ఓట్లు పెరుగుతాయి. దాంతోపాటుగా ఆయన వచ్చారు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు వేస్తారు. అండ్ ఈయన కొంచెం బిహేవియర్ కూడా చేంజ్ చేసుకొని ఆటను కూడా చేంజ్ చేసుకుంటున్నారు. అది ఏమవుతుందో తెలియదు. ఈరోజు మాత్రం ఇద్దరిని నామినేట్ చేశారు. ఎవరైతే ఆయన్ని సఫర్ చేస్తున్నారో, ఎవరి వల్ల అయితే ఆయన గేమ్ కంపు పట్టిపోయిందో వాళ్ళిద్దరిని నామినేట్ చేశారు చూసారా, అదే ఆయనకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ అగ్రెసివ్ ఫీల్ అయిన తర్వాత అక్కడికి వచ్చి అంత అగ్రెసివ్ అవ్వకూడదు. అంటే వెరీసీని మీది కూడా చూస్తామన్నా ఆయన చెప్తున్నారు నాగబాబు గారు అనేసి కళ్యాణ్ కూడా అంటున్నాడు. ఆయన నాగబాబు గారు చెప్తుంటే కొట్టి మాట్లాడతారంట, మీది కూడా చూస్తామంటే నవ్వుతున్నాడు, వచ్చి అగ్గు చేసుకుంటున్నాడు. ఆయన అగ్రెసివ్ అవుతావు. ఖచ్చితంగా భరణి గారు అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంది వెరీ సూన్. ఇప్పుడు ఈయనకి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్తాం. భరణి గారికి పాజిటివ్స్ ఏంటంటే నిన్న ఎపిసోడ్ తర్వాత ఆ ఓటింగ్ నాగబాబు గారు రిలేటెడ్గా పడే అవకాశం ఉంది. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఇరుక్కొని లాస్ట్ వీక్ అంతా ఆయనకి పాజిటివ్ ఏంటంటే వీళ్ళిద్దరికి అంత పెద్ద గొడవ అయ్యి సెన్సేషన్ క్రియేట్ అయిన గొడవలో వీళ్ళిద్దరు కలిసి ఆయన పేరు మధ్యలో రాకపోవచ్చు మాట్లాడుకున్నారు చూసారా, అది హ్యూజ్ పాజిటివ్ భరణి గారికి. ఎక్కడ కంట్రోల్ తప్పకుండా ఆడపిల్లలే వీళ్ళ జోలికి ఎందుకు పోవడం, వీళ్ళని ఎందుకు అనడం అనేసి ఆయన కంట్రోల్లో ఉండి మాట్లాడే విధానం భలే అనిపించింది. దాంతోపాటుగా లాస్ట్ వీక్లో నామినేషన్స్ సూపర్, ఆయన చాలా బాగా మాట్లాడారు. ఈ వీక్లో కూడా నామినేషన్స్ కొంచెం స్ట్రాంగ్గానే మాట్లాడారు. ఇవి పాజిటివ్స్. నెగిటివ్కి వచ్చేసరికి ఆయనకి ఈ పర్టికులర్ వారం మొత్తం టాస్కులు జరిగే వీక్ కదా, ఇక్కడ ఒక డేంజర్ జోను అండ్ ఎలిమినేషన్కి కూడా దగ్గరగా పోవచ్చు అన్న విషయం ఏంటంటే నాకు అర్థమైంది, ఆయనకి హ్యాండ్ బాగాలేదు. అది క్లియర్గా మసాజ్ చేసేదానికే ప్రాబ్లం అన్నంత దారుణంగా ఉంది అంటే హ్యాండ్. ఆ హ్యాండ్తో ఫిజికల్ టాస్క్లు పెడతారు ఈ పర్టికులర్ వారం. ఈ ఫిజికల్ టాస్క్లు పెట్టి ఈ ఫిజికల్ టాస్క్లు ఆడి సర్వైవ్ అవ్వగలరా అంటే కష్టమే అనిపిస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ మైనస్ కనపడుతుంది నాకు కళ్ళ ముందు. అంత కష్టమైన టాస్కులు చేయి బాగాలేకపోకుండా ఆడతారా భరణి గారిని, అదొక్కటే మైనస్. అది కానీ ఇదైతే మేబీ గుడ్. ప్రస్తుతానికైతే ఓటింగ్ బాగానే పడుతుంది. 5th పొజిషన్ అయిపోయింది. 6th పొజిషన్ సుమనన్న ఈ పర్టికులర్ డేలో బాగా మాట్లాడమో, తనుజ గారితో బాగా మాట్లాడారు. లాస్ట్ వీక్ అంతా కూడా బాగున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వీక్ బాగా వర్కౌట్ అయింది. వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు బాగా మాట్లాడారు. వాళ్ళ పిల్లలు కూడా క్యూట్గా చాలా నీట్గా మాట్లాడారు. అంతా బాగుంది. క్యాప్టెన్సీ టాస్క్లో కూడా తను రీతు చౌదరితో పోటాపోటీగా ఆడి తనే గెలిచి అంత సీన్ దాకా వచ్చాడు కాబట్టి లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ అంతా టూ గుడ్. కానీ పాయింట్ ఎక్కడ వస్తుందంటే సుమనన్న ఎక్కడ ఎలివేట్ అవ్వకుండా ఫెయిల్ అవుతున్నారంటే టాస్క్లు ఆడుతున్నారు, కామెడీలో ఏదో ఉన్నంతలో కామెడీ ఏదో చేయగలుగుతున్నారు, మంచి మనిషిలా ఉండిపోతున్నారు. కానీ ఎలివేషన్ ఎక్కడ తగ్గుతుందంటే ఈ మధ్యకాలంలో ఆయన చుట్టూ గేమ్ నడవడం లేదు. భరణి గారి చుట్టూ గేమ్ నడుస్తుంది. వాళ్ళిద్దరూ వాళ్ళ చుట్టూ తిరుగుతుంది, అంత ఇష్యూ అవుతుంది, పెంట అవుతుంది. కళ్యాణ్ చుట్టూ నడుస్తుంది, తనుజ గారి చుట్టూ నడుస్తుంది, భరణి డెమాన్ పవన్ అండ్ రీతు చుట్టూ నడుస్తుంది, సంజన గారు ఇమానుయల్ చుట్టూ నడుస్తుంది. అంతా బాగా వాళ్ళు కనపడుతున్నారు. ఈయన అవసరం వచ్చినప్పుడు కనపడి మాట్లాడి ఆడుతున్నాడు తప్పించి ఈయన చుట్టూ తిరుగుతుంది. ఈయన స్పెషల్, ఈయన ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేది అది అవుట్ ఫోకస్ అయిపోతున్నారు. ఎందుకో తెలియట్లా. మిగతా వాళ్ళందరూ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి సీరియస్నెస్ ఎవరైతే ఉందో, ఆ సీరియస్నెస్ అంటే ఎలాంటిదంటే స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టడం అందరితో. ఇప్పుడు స్ట్రాంగ్ పాయింట్ అని కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సుమన్ అనేది ఎక్కడ అవుతుందంటే తెలియకుండా
ఆయన పాయింట్స్ ఏదో చోట ఏదంటే పెడతాడు అంతే నార్మల్, అంత స్ట్రాంగ్గా ఏముండవు అనే పాయింట్ వస్తుంది. టాస్క్లు ఆడితే అవతల వాళ్ళు చెప్పంది ఆడలేరు అనే పాయింట్ వస్తుంది. కెప్టెన్సీ టాస్క్లో అందరూ చెప్తారు నాన్ స్టాప్ చెప్తుంటే ఆడుతున్నాడు. దాంతోపాటుగా సంచాలకుగా ఉన్న ప్రతిసారి ఆయన కెప్టెన్సీ టాస్క్లో అవతల వాళ్ళది మిస్టేక్ అయ్యేటట్టుగా ఆయనది కూడా ఒక మిస్టేక్ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల తెలియకుండా సుమన్ శెట్టి గారి నార్మల్గా అవుట్ ఫోకస్ అవుతున్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఓటింగ్ అయితే తగ్గింది, 6th పొజిషన్లో ఉన్నారు. బికాస్ లాస్ట్కి వచ్చే కొద్దీ ఫిల్టర్ అవుద్ది జనాలలో, వీళ్ళందరికంటే ఎవరు బెటర్ అనేది వచ్చే అవకాశం ఉంది. అది ఆ ఫిల్టరింగ్ ప్రాసెస్ జరుగుతుందేమో. ఈయన కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండి ఆడితే బాగుంటుంది. ఇప్పుడు టాస్క్ జరిగింది, ఆ టాస్క్లో ఆయనది కూడా మిస్టేక్ ఉంటుంది. ఈ జరుగుతుంది. దాంతోపాటుగా నామినేషన్స్లో బాగానే మాట్లాడాడు. స్టిల్ ఆయన 6th పొజిషన్లో ఉంది ఓటింగ్. యాజ్ ఆఫ్ నౌ హీఈస్ గెటింగ్ 6th పొజిషన్లో ఉండే ఓటింగ్ పడుతుంది. సుమన్ శెట్టి గారు ఇన్ డేంజర్ జోన్ ఆల్సో. బట్ ఈ వారం ఎలిమినేట్ అవుతారంటే మోస్ట్లీ నో. ఈ వారం ఎందుకంటే పోటా పడుతున్నారు సంజన గారు అండ్ దివ్య గారు. వీళ్ళిద్దరిలో కల్లా దివ్య గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే ఈ పర్టికులర్ డే ఎపిసోడ్లో నోరుజారి మాట్లాడదు కావచ్చు, దాంతోపాటుగా లాస్ట్ వీక్ కూడా లాస్ట్ టూ దాకా వెళ్ళిన రీజన్ కావచ్చు. అండ్ ఓవరాల్గా ఆవిడ గేమ్ తగ్గుతూ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇమానిల్ కూడా నామినేషన్లో ఉండడం ఇవన్నీ ప్లస్ అవుతుంది, ఇవన్నీ మైనస్ అవుతుంది. ఆటోమేటిక్గా ఆవిడకి ఓటింగ్ అయితే తగ్గింది, ఆవిడ స్క్రీన్ స్పేస్ కూడా తగ్గింది. నామినేషన్స్ వచ్చినప్పుడు నామినేషన్లు తీసుకోలేకపోతున్నా, వేసుకుంటే అనవసరమైన స్ట్రెస్కు లోనవుతున్నారు. అండ్ ఈ పర్టికులర్ వారం ఆవిడకి మైనస్ ఏమవుతుందంటే అన్ని టాస్కులే జరుగుతాయి కాబట్టి టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఆవిడకి హెల్త్ కండిషన్స్ వల్ల వాటి వల్ల పెద్దగా ఆడలేరేమో అని కొంచెం డేంజర్ జోన్లో అయితే సంజన గారు ఉన్నారు. సంజన గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓట్లు వేసుకోండి, షీఈజ్ ఇన్ డేంజర్. ఆవిడతో పాటు ఈక్వల్గా అండ్ ఆవిడ కంటే కొంచెం ఎక్కువ తక్కువలో దివ్య గారు ఉన్నారండి. ఈవిడిది కూడా డేంజర్ జోన్ ఈ వీక్ ఖచ్చితంగా. టాస్కులు ఉన్నాయి కాబట్టి టాస్కుల్లో బీభత్సంగా పర్ఫార్మ్ చేసి తప్పించి ఈవిని కూడా ఎవరు కాపాడుకోలేరు. బికాస్ తనుజ తనుజ యాంటీ ఫ్యాన్స్ కూడా ఈవిడికి ఓట్లు వేయడానికి లేదు. ఎందుకంటే తనుజ గారితో హక్ చేసుకొని కలిసిపోయారు కాబట్టి ఇది కూడా దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఏంటంటే తనుజ గారి హేటర్స్ కూడా ఓట్లు వేయడానికి ఉండరు. తనుజ గారు ఎవరితైనా పెద్ద కంటెస్టెంట్తో పెట్టుకున్నప్పుడు ఆ రైవల్రీ వల్ల ఓట్లు పడే అవకాశం ఉంది. ఆ రైవల్రీ వల్ల లాస్ట్ వీక్ ఓట్లు పడకపోవడం కాకుండా తనుజ గారి ఫ్యాన్స్ వల్ల ఆవిడ నామినేషన్లో లేరు కాబట్టి ఆవిడ లాస్ట్కి వచ్చారు అనుకోవచ్చు మేబీ. అదొక్కటి కొంచెం ప్లస్ పాయింట్. లాస్ట్ వీక్ ఏంటంటే తనుజ గారు నామినేషన్లు లేరు, తనుజ గారితో గొడవ పడ్డారు కాబట్టి మేబీ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ సంజన గారికి వేసి ఈవిని పంపించాలనుకున్నారు కాబట్టి లీస్ట్ వచ్చి ఉండొచ్చు. స్టిల్ లీస్ట్ నుంచి 1వ పొజిషన్ కానీ 2వ పొజిషన్ ఎక్కువ అవకాశం ఉంది. సంజన గారికే లీస్ట్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే నెగిటివ్ ఎపిసోడ్ పడింది. అండ్ లాస్ట్ వీక్ తనుజ గారి నామినేషన్లో లేకపోవడం వల్ల ఈవిడ గొడవ వల్ల ఆ ఓట్లు సంజన గారికి పడడం వల్ల ఈవిడ లాస్ట్లో ఉంటారు. ఇప్పుడు తనుజ గారు కూడా ఓటింగ్లో ఉన్నారు. అండ్ తనుజ గారు కూడా హక్ చేసుకుని వీళ్ళు కలిసిపోయారు కాబట్టి భరణి గారిని బకరా చేశారు కాబట్టి వీళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళు కలిసిపోయారు. ఈయన వచ్చి వీళ్ళిద్దరిని నామినేట్ చేశారు. ఎవరు వెరుపైంది పాపం ఆయనకి అర్థం కాలే ఏంట్రా ఇదని. వీళ్ళు కొట్టుకున్నారు, ఈయన ఇద్దరిని నామినేట్ చేశారు, వీళ్ళిద్దరు కలిసిపోయారు, ఈయన మాత్రం ఒంటరైపోయినట్టుగా ఉంది. కాబట్టి ఆవిడికి సంజన గారి లిస్ట్లో ఉన్నారు, దివ్య గారి లిస్ట్ నుంచి 2nd పొజిషన్లో ఉన్నారు. ఆవిడకి ఆ నెగిటివ్ ఓట్స్ పడకుండా ఉంటాయి. అండ్ ఓటింగ్లో టాస్క్లు కానీ ఆడితే ఈ వారం కూడా దివ్య గారు సేవ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, సంజన గారి టాస్కులు పర్ఫార్మెన్స్ లేకపోతే. ప్రస్తుతం అయితే నెగిటివ్ ఎపిసోడ్ ఈరోజు మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ప్రస్తుతానికి నెంబర్ 1 పొజిషన్లో తనుజ గారు అలాగే కంటిన్యూ అవుతున్నారు. కానీ 2nd పొజిషన్లో చాలా దగ్గరగా కళ్యాణ్ పడాల విన్నింగ్ రేసులోకి చాలా దగ్గరగా 3-4% డిఫరెన్స్లోనే ఉన్నారు. కావాలంటే మన కమ్యూనిటీ చెక్ చేయండి. ఎప్పుడు కూడా నలుగురిని పెట్టి పోలు పెడితే కమ్యూనిటీలో నెంబర్ 1 పొజిషన్ కళ్యాణ్ వచ్చిందే లేదు. యాజ్ ఆఫ్ నో 2 లక్షల ఓట్లలో నెంబర్ 1 పొజిషన్లో 1% డిఫరెన్స్లో ఉన్నాడు కళ్యాణ్. స్టిల్ అన్ని యావరేజ్ చూసుకుంటే 3-4% డిఫరెన్స్ అయితే కళ్యాణ్ పడాలది ఉంది. ఆ నలుగురు టాప్ కంటెస్టెంట్స్ని ఓటింగ్ పోల్స్లో పెట్టినా కూడా అఫీషియల్ ఓటింగ్ పోల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది రేపు డిస్కస్ చేద్దాం. ఇది ఓటింగ్ అనాలిసిస్. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరూ లైక్ చేసి 25,000 లైకులు కావాలా, 10,000 కామెంట్లు కావాలి. లవ్ యూ మామ, బాయ్. కొంచెం నీరసంగా చెప్పానంటారా, ఎందుకంటే వీక్ స్టార్టింగ్ రోజు ఇంతే ఉంటుంది మామ, పెద్ద పాయింట్స్ ఉండవు. రేపు నుంచి ఏంటంటే ఏం చేంజెస్ అయినాయి, ఎలా చేంజెస్ అయినాయి, ఏం జరుగుతుంది, ఇవన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా ఎపిసోడ్ కూడా చూడలేదు కాబట్టి నేను లైవ్ గురితో కంపేర్ చేసుకొని లైవ్ని బట్టి మాట్లాడుతాను ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.